భార్యపై అనుమానం పెనుభూతంగా మారి హత్యకు దారితీసింది. ఇద్దరు కలిసి హ్యాపీగా ఫ్యామిలీని నడుపుతున్న టైంలో ఆ వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పెద్దలు నిర్ణయించిన పెళ్ళైనా సరే అనుమానం మాత్రం పెనుభూతంగా మారింది అతడికి. అంతే, ఇంకేముంది, ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడికి పాల్పడ్డాడు. అసలు వీడి అనుమానానికి గల కారణాలేంటి? భార్యపై అనుమానం పెనుభూతంగా మారి హత్యకు దారితీసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం మాదిమాణిక్యంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదిమాణిక్యం గ్రామానికి చెందిన పూజల నర్సుకుమారికి అదే గ్రామానికి చెందిన బాలసైదులతో వివాహం జరిగింది. సైదులు భార్యపై అనుమానం పెంచుకుని ఇంట్లో నిద్రిస్తుండగా విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిర్యాలగూడ రూరల్ సర్కిల్ నందు మడిదేపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలో మిడిమాలిక విలేజ్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక హత్య జరిగిందని కంప్లైంట్ వచ్చింది. దీనిలో భార్య పూజల నర్సకుమారి అని చెప్పని భార్య, ఈమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త బాలసైదులు అనుమానం పెంచుకొని తరచుగా తాగి గొడవలు పెట్టుకున్నాడు. దీని మనసులో పెట్టుకొని అతను నిన్న రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ సమయంలో కత్తితో తల మీద విచక్షణారహితంగా కాట్లు వేసి చంపినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా వాళ్ళ తండ్రి గువ్వల శివయ్య ద్వారా కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీన్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేశాము. క్రైమ్ టీమ్ ఏదైతే ఉందో దాన్ని పిలిపించి ఆ పిఎంఈ అనేది కూడా దానికి శవ పంచనామా అక్కడ ఉన్న రక్తం మార్పిడి అనేది కరెక్ట్ చేశాము. మన పిఎంఈలో భాగంగా ఏరియా హాస్పిటల్ మిర్యాలగూడకి బాడీ షిఫ్ట్ జరిగింది. ఇందులో నేరస్తుడు పరారీలో ఉన్నాడు. అతను కూడా బాలసైడ్ అతను పరారీలో ఉన్నాడు. అతను కూడా త్వరగా పడుతుంది. నేరుగా కోర్టు ఎందుకు హాజరు చేస్తారు.